గజాస్ న్యూస్కు స్వాగతం. జన విజ్ఞాన వేదిక నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో గాంధీ పార్క్ వద్ద కూల్ డ్రింక్స్ వద్దు, సహజ పానీయాలు ముద్దు అనే నినాదంతో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ మురళీధర్ మాట్లాడుతూ అనేక వ్యాధులకు కారణమవుతున్న శీతల పానీయాలను మాని ఆరోగ్యాన్ని ఇచ్చే సహజ పానీయాలైన లస్సీ, షర్బత్, చెరుకు రసము, అంబలి, ఫాలుదా మరియు వివిధ పండ్ల రసాల పానీయాలను సేవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూల్ డ్రింక్స్లో అధిక మోతాదులో ఉండే క్రిమిసంహారక మందుల వల్ల చక్కెర పదార్థాలు, కృత్రిమ రంగులు, ఆమ్లాలు, ఇతర రసాయన పదార్థాల వల్ల క్యాన్సర్, మధుమేహము, ఉబ్బసము, ఊబకాయము, అధిక రక్తపోటు, ఎముకలు బోలుగా మారడము, దంతాలపై ఎనిమల్ పొర కరిగిపోయి క్షీణించిన సమస్యలు వస్తాయని తెలియజేశారు. శీతల పానీయాల వలన దేశం ప్రతి సంవత్సరం 50,000 కోట్ల విదేశ మార్గ ద్రవ్యం కోల్పోతుందని, సహజ పానీయాల వలన మార్గ ద్రవ్యం కాకుండా రైతులకు చేయూతనియవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంకం గంగాధర్, గౌరవ అధ్యక్షులు ఆకుల సుదర్శన్, కొండరాములు, అనంత విశ్వేశ్వరు, ఉపాధ్యక్షులు నారాయణ వర్మ, ముత్తన్న, గజపల్లి నర్సయ్య, దేవేందర్ మొదలగు వారు పాల్గొన్నారు. పడుతున్న క్రమం లోపల ఈరోజు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా కూడా ఈ సహజ పానీయాలకు సంబంధించి ప్రజల లోపల చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా హర్షించదగిన విషయం. మొత్తం రావాలి, అందరు రావాలి. ఇంకా సామాజిక దురాచారాలకు మాత్రము వ్యతిరేకంగానే కాకుండా అనేక దురలవాట్లకు గురవుతున్న ప్రజల్ని చైతన్యవంతం చేయడం లోపల భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. నా మేరకు ఈ సందర్భంగా ఒక వైద్యునిగా నా ఉద్దేశం ప్రకారంగా అయితే మనకు వైద్యశాస్త్రంలో న్యూట్రిషన్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. అంటే ఆహారము, ఆరోగ్యం అంటారు. దీని లోపల మనం చూస్తూ ఉంటాం, మనము ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, ఆహారం తీసుకోవడంలో ఆరోగ్యాన్ని సాధించడంలో ఆహారం యొక్క పాత్ర ఏంటనేది మొత్తంగా డిస్కస్ చేసి ఉంటుంది. కానీ మనం పాటించడం లోపల మాత్రం దాన్ని చాలా సందర్భాల లోపల దానికి భిన్నంగా పోతూ ఉంటాం. సో దాని నుంచి అందరికీ అవగాహనలో భాగంగా నేను చెప్పే నాకు తెలిసి మాత్రము ఈ శీతల పానీయాలు కానీ దాన్ని సాఫ్ట్ డ్రింక్స్ అనుకోండి, కూల్ డ్రింక్స్ అనుకోండి చాలా హానికరంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ కోకా కోలాలు అనుకోండి, స్ప్రైట్ అనుకోండి, మాజా అనుకోండి, ఎన్నో రూపాయల లోపల వస్తున్నటువంటి కూల్ డ్రింక్స్ మనందరికీ కూడా ఎలాంటి అనారోగ్యం కలిగించేట దాదాపు 1886లో స్టార్ట్ అయింది పెట్రోల్ కోకా కోలా అనేది. నాకు తెలిసి అది జార్జియా దేశంలో కూడా ఒక ఫార్మసిస్ట్ కనిపెట్టినటువంటి పదార్థం కోకా కోలా అనేది. ఆ కోకా కోలా నుంచి మొదలైనటువంటి శీతల పానీయాలు ఈరోజు విస్తృతంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ప్రజల అనారోగ్యానికి కారకమవుతున్నాయి. ముఖ్యంగా దాంట్లో జరిగే అపచారాలు అంటే అనారోగ్య సమస్యలు ఏంటంటే మామూలుగా షుగర్ ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ షుగర్ ఇదే డైసాకరైడ్ అంటే మనకు గ్లూకోజు, ఫ్రక్టోజ్ కలిస్తే దాన్ని షుగర్ అంటాం, మనం టేబుల్ షుగర్ అంటాం కదా, చక్కెర, సుక్రోజ్. ఆ సుక్రోజు లోపల ఉండేటటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్ అండ్ ఫ్రక్టోజ్ మాలిక్యూల్ కలిస్తే సుక్రోజ్గా ఉంటుంది. అదే లాక్టోజు, గ్యాలక్టోజ్, గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్ కలిస్తే లాక్టోజ్గా పాల రూపం ఉంటుంది. అది చాలా మంచిది. కానీ ఏదైతే ఈ పార్ట్ ఆఫ్ షుగర్ టేబుల్ షుగర్ ఉందో దాంట్లో అది అలాంటి డైరెక్ట్ షుగర్ మాత్రమే తయారు చేసిన పదార్థమే కోకా కోలా, లేకపోతే స్ప్రైట్, ఇలాంటి కూల్ డ్రింక్స్. ఈ కూల్ డ్రింక్స్ మూలంగా ఒకటేమో ఇమ్మీడియట్గా మనకు తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్, కార్బనిక్ యాసిడ్ అంటారు. దాని మూలంగా మనకు హీట్ సెన్సిటివ్, పండ్లకు సంబంధించినటువంటి సెన్సిటివ్ డెవలప్ అయ్యి పైన పండ్లకు ప్రొడక్టివ్ నాశనంలో చేసి చివరికి మనిషి యొక్క దంతక్షయానికి
ఒత్తిడి చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇంకోటి కార్బోనిక్ యాసిడ్ తోటి మరొక తప్ప ఇదేంటంటే అది టైప్ 2 డయాబెటీస్ నుంచి క్యాన్సర్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. సో షుగర్ లెవెల్ ఇంకొకటి, షుగర్ మూలంగా మనం అనుకుంటాము హైడ్రేషన్ జరుగుతుంది, అంటే మనం కొద్దిగా దప్పిక తగ్గుతా అనుకునే కానీ వాస్తవానికి అది కాదు. పైన చూస్తే మాత్రం దప్పిక తీసుకోగానే ఇమీడియట్గా దప్పిక తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ వాటర్ కూల్ డ్రింకులు షుగర్ లెవెల్స్ పెరిగిన తర్వాత రక్తం లోపల షుగర్ స్థాయి పెరగంగానే మన సెల్స్ లోపల ఉన్నటువంటి వాటర్ను బ్లడ్లో గుంజుకొని బయటకు తీసేస్తారు. బయటకు తీసేసి ఉండగా మన డిహైడ్రేషన్ గురవుతాం. తర్వాత అందుకే కూల్ డ్రింక్ తాగిన వాళ్ళు ఒక అరగంట గంట తర్వాత ఎక్కువ దప్పిక అవుతూ ఉంటారు, ఎందుకంటే వాటర్ లాస్ అవుతూ ఉంటాయి. సో సెల్యులార్ లెవెల్ లోపల డిహైడ్రేషన్ జరిగి ఆ విధంగా కూడా నష్టం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి వేరే ఇంగ్రీడియంట్స్ అంటే ప్రిజర్వేటివ్స్, కలరింగ్ ఏజెంట్స్, అదర్ కెమికల్స్ కలిసి క్యాన్సర్ కూడా దారి తీస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ రకమైనటువంటి కూల్ డ్రింక్స్ కానీ ఈ సాఫ్ట్ డ్రింక్స్ మూలంగా ఎన్నో నష్టాలు ఉన్నాయి. కాబట్టి మనం సహజ పానీయాలైనటువంటి ఈ కొబ్బరి నీళ్ళు, లస్సీ, నిమ్మకాయ షర్బతు, లెంగ్స్ కానీ నిమ్మరసము, గంజి, రాగి జావా లాంటి వాటిని సేవించినప్పుడు మనకి మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులు వాతావరణాన్ని ప్రజలకు చెప్పడానికి వీలు ఉంటుంది. అది చాలా మంచి సాంప్రదాయము. మీరు తీసుకున్నటువంటి స్టెప్ను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాబు. సార్ మాట్లాడేటప్పుడు సార్ మీరు ఇవ్వండి, మొత్తం కవర్ అవుతాడు. అదే ప్లీజ్. కూల్ డ్రింక్, శీతల పానీయాలకు వ్యతిరేకంగా, కృత్రిమ రసాయనాలకు వ్యతిరేకంగా సహజ పానీయాలైనటువంటి చెరుకు రసం, నిమ్మరసం, షర్బత్, కొబ్బరి నీళ్ళు ఇలాంటి సహజమైనటువంటి ప్రకృతి రసాయనాలనే వాడాలని, ఆ కూల్ డ్రింక్స్ వల్ల దేశానికి, ప్రజలకి అధికమైనటువంటి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సాఫ్ట్ డ్రింక్స్ కృత్రిమ రసాయనాల ద్వారా తయారైన కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అనేక రకాలైన రుగ్మతలు, అనేక రకాలైన వ్యాధులు, ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని మన ఇదివరకే డాక్టర్ సారు చెప్పడం జరిగింది. కాబట్టి మేము చెప్పబోయేదంటే ప్రకృతిలో లభ్యమయ్యే సహజ ఎవరన్నా స్టార్స్ మనందరికీ కూడా చెప్పేది ఏంటంటే దీని ద్వారా కూల్ డ్రింక్స్ జోలికి వద్దు, సహజ పానీయాలే వద్దు అనే కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఇంకా సమాజంలో జరిగే అనేక కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేస్తుంది. స్వదేశంలో తయారైన మన పానీయాలన్నీ సేవించాలని అందరికీ జన విజ్ఞాన వేదిక శాఖ తరపు నుంచి విజ్ఞప్తి ఉద్దేశము. సో శీతల పానీయాలు వద్దు, తర్వాత సహజ పానీయాలు వద్దు అనేటువంటి నినాదంతో జన విజ్ఞాన వేదిక ముందుకెళ్తూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పచ్చడి వితరణ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మేము ఉగాది సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంతో ప్రజలందరూ కూడా అవేర్నెస్ అవుతూ